హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈరోజు మన కొత్త మూవీ డేట్స్ అయితే వచ్చేస్తాయి. అందులో నుంచి మొట్టమొదటిగా మనకందరికి తెలిసిన విషయమే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజే డేట్ అనౌన్స్మెంట్ చేశారు. ఓజీ మూవీది 27 సెప్టెంబర్ అయితే ఫిక్స్ అయ్యా. ఇంకా నేను కూడా మన వీడియోలో చెప్పాను 27 సెప్టెంబర్ అయితే వస్తుందని. ట్రేడ్ వర్గాల గురించి సమాచారం ప్రకారం డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. డివివి ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ అయితే ఇంకా వేరే లెవెల్. అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఇంకా చూసుకో మళ్ళీ ఇంకెలా ఉంటుందో. ఇదొక డైలాగ్తో నువ్వు మన హంగ్రీ చీత అయితే ఊపాడేసింది మన టాలీవుడ్ ఇండస్ట్రీని. 27 సెప్టెంబర్ అయితే ఫిక్స్. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పండుగ. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ గారు నటిస్తున్న ఈ మూవీ 8th మార్చిన రిలీజ్ డేట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డేట్ను ముందుకు పుషప్ చేస్తున్నారని. ఎందుకంటే కొద్దిగా అందులో ఒక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొద్దిగా మిగలడం వల్ల ఈ మూవీ డేట్ని ఇంకో డేట్ పోస్ట్ పోన్ అవుతుంది. త్వరలోనే కొత్త డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. దాన్ని కూడా నేను త్వరగా మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే మన టెల్లీ స్క్వేర్ డీజే పార్ట్ 2 మనం అందరు తెలిసిన విషయమే. పార్ట్ 2 అని ఎంత ఫేమస్ అయిందో. ఇప్పుడు పార్ట్ 2 9న రావాల్సింది. కానీ మేకర్స్ ఈ 9న కాకుండా మార్చ్ 29th మార్చ్కి డేట్ అయితే పుష్ ఆన్ చేశారు. ఎందుకో మరి తెలియదు. కానీ 29 ఇంకా ఈగల్ అయితే సింగిల్ స్క్రీనింగ్ మన తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్గా ఇంకా మన మాస్ మహారాజా రవితేజ ఎలా ఊపుతాడు అందరికి తెలిసిన విషయమే. ఒక్క తమిళ్ మూవీ లాల్ సలం తప్ప ఇంకేదేది పోటీ లేదు. ఇంకా చూసుకో మళ్ళా సరదాకే నేను ఇట్లా చేస్తే ఇంకా మళ్ళీ ఇంకా ఈగలతో ఎలా వస్తాడో మనకు తెలియదు. మాస్ మహారాజాతో ఇంకో దుల్లా కొట్టేస్తాడు. అలాగే ఆయన నిన్న ఒక స్పెషల్ స్క్రీనింగ్ అయితే చూసుకున్నారు మొత్తం టీము. ఇంకా అక్కడ అయితే రవితేజ గారు అయితే ఇంకా సంతోషం, అందరూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంత మంచి రెస్పాన్స్ అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా చూసుకుందాం ఇంకా ఈ 9న ఈగల్ ఎలా పర్ఫామ్ అవుతుందో. అలాగే మన నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కల్కి మూవీ, ప్రభాస్ గారు నటిస్తున్న కల్కి మూవీ 2898 AD ఇది కూడా 9ని అక్కడెక్కడ అని చెప్పుకుంటూ ఇప్పుడు సమాచారం ప్రకారం అక్కడెక్కడ అంటున్నారు. కానీ 9నే 9th డేట్ అయితే ఫిక్స్. ఇంకా 9th మేక్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే కన్ఫర్మ్ డేట్. ఎందుకంటే చిన్న గ్లింట్ అయితే వచ్చేసింది. ఇంకా షూట్ జరుగుతుంది ఇంకెప్పుడు అని. ఈ షూట్ జరుగుతుంది ఇప్పుడు పార్ట్ 2 కల్కి పార్ట్ 2 షూట్ జరుగుతుంది. కానీ పార్ట్ 1 అయితే ఎప్పుడో అయిపోయింది. ఇది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది డేట్ అయితే ఫిక్సింగ్ 9న 9th మే అయితే ఫిక్స్. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. రాజా సాబ్ ది గ్రేట్ ఈ మూవీ కూడా ఈ సంవత్సరం షూటింగ్ పూర్తవుతుంది అని ముందుగానే వీడియోలో చెప్పాను. కానీ ఈ డేట్ను కూడా ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే 2025గా పోస్ట్ పోన్ చేశారు. ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.